ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చీరలేంటి ఇలా పడేసింది? మడత పెట్టండి అత్తయ్య. నాకేం కర్మ, దురంధరే చూసుకుంటుంది. మేము ఈ గదిలో ఏముందో చూడటానికి వచ్చాం కానీ చాకరీ చేయటానికి కాదక్క. నేను లోపలికి వచ్చేటప్పుడు కూడా గదేంటి ఇలా ఉందని అవాక్కయ్యాను. ఆ షాక్లో నుండి కోలుకోవడానికి పెద్ద బొట్టమ్మకి టైం పట్టిందనుకుంటా. అందుకనే త్వరగా తలుపు తీయలేదు. మావయ్యకి చెప్పాను, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ వస్తున్నాయి, ఇల్లంతా శుభ్రంగా ఉంచమని. చూస్తే నువ్వు తిడతావని లాక్ చేస్తున్నారు బాబాయ్. రాగానే ఇద్దరి చేతనే క్లీన్ చేయిస్తా. కానీ ఇలా ఉన్నా సరే రూమ్లో బ్యాడ్ స్మెల్ రావడం లేదు. మందు బాటిల్స్ ఉంటాయి కదా మమ్మీ, మంచి వాసనే వస్తుంది. తాగుబోతులకి అదే తీర్థం అనుకుంటా. ఏయ్, బయటికి వెళ్దాం పదండి. ఎంతసేపు అని ఇక్కడే ఉంటారు? ఏదో ఉందన్నంతా హడావిడి చేశారు. లంక బిందులు దొరుకుతాయని ఆశపడ్డారు అనుకుంటా. పదండి. డోరే పెద్ద బుట్టమ్మా. పెద్దమ్మా, నువ్వు నిజం చెప్పకుండా నన్ను కాపాడిందానివయ్యావు. నీకు కృతజ్ఞతలు చెప్పాలి. నైని, నేను గదిలో చూసింది చెప్పలేదు కాని నువ్వైతే నాకు నిజం చెప్పాలి. అక్కడ నువ్వే, ఇక్కడ నువ్వే, ఇదెలా సాధ్యం? దైవానుగ్రహంతో పాటు త్యాగం వల్ల ఇది సాధ్యమైంది పెద్ద బొట్టమ్మ. ఇంట్లో వాళ్ళకి తెలియదు అనుకున్నాను. మీకు తెలుసా బాబూ? తెలుసు. వదినికి ప్రమాదం జరిగి కోమాలోకి వెళ్ళాక తనని లిల్లీస్ హాస్పిటల్కి తీసుకెళ్లిన డాక్టర్ శారద గారు గుండెపోటుతో చనిపోతే వదిన గురించి మాకు వివరాలు తెలియడం కష్టమేమో అనుకున్నాం. ఇంతలో దురంధరత్తయ్యని కూడా అదే హాస్పిటల్కి తీసుకెళ్లాల్సి వచ్చింది. అక్కడ కోమాలో ఉన్న వదిన్ని చూసాం పెద్ద బొట్టమ్మ. అక్కడున్న నా సజీవ శరీరాన్ని ఇక్కడికి దురంధర పిన్ని, పావనమూర్తి బాబాయ్, విక్రాంత్ బాబు ఎవరికంటా పడకుండా ఇక్కడికి తీసుకొచ్చి పెట్టారు. మరి నువ్విలా? ఈ దేహం త్రినేత్రిది. పాపం తన మేనత్త, మేనమావులే విషప్రయోగం చేసి ఆ అమ్మాయి ప్రాణాలు తీశారు. భగవంతుడు చేసిన పొరపాటుని సరిదిద్దుకోవడానికి, నేను నా భర్తని, నా పిల్లల్ని కాపాడుకోవడానికి త్రినేత్రి దేహాన్ని ఆశ్రయించే అవకాశాన్ని కల్పించారు. ఇలా ఎన్నాళ్ళు నైని? గదిలో ఉన్న నీ శరీరాన్ని ఎవరైనా చూస్తే కష్టం అవుతుంది కదా. అందుకే మామయ్య వాళ్ళ గదిలో ఉంచాం. అయినా సరే మా అమ్మ వాళ్ళకి, సుమనకి అనుమానం వస్తూనే ఉంది. అమ్మవారి దయ ఎప్పుడు కలుగుతుందో, నేనెప్పుడు కళ్ళు తెరిచి చూస్తానో తెలీదు. లేదు నైని, ఇలా రాజీ పడుతూ ఆలస్యం చేస్తే చాలా ఇబ్బందులొస్తాయి. ప్రతి క్షణం మిమ్మల్ని మీరు కాపాడుకోలేరు. తప్పదు పెద్ద బొట్టమ్మ. ఒక పని చేస్తే పరిష్కారం దొరుకుతుందేమో బాబూ. ఏంటది? మీ వదిన దేహాన్ని అమ్మవారి గుడి దగ్గరికి తీసుకువెళ్తే అక్కడ పసరు పోసే అతనుంటాడు. అతని హస్తవాసి చాలా మంచిది. తప్పకుండా నైని కోమాలో నుండి బయటకొస్తుంది. 3 నెలల పాటు స్పృహలోకి రావడం కష్టమన్నారు. పెద్ద బొట్టమ్మ అంత నమ్మకంతో చెప్పినప్పుడు ఒకసారి ప్రయత్నిస్తే బాగుంటుందేమో వదిన. కానీ ఎలా తీసుకెళ్తారు? నేను చీకటి పడ్డాక వస్తాను. ఎవరికంటా పడకుండా దేహాన్ని తరలించగలిగితే పని పూర్తి చేయొచ్చు. కానీ నా ఆత్మ మళ్ళీ ఆ శరీరంలోకి వెళ్ళాలి. వెళ్ళాక ఈ దేహం సంగతేంటి?
వదిన, ఇన్నాళ్ళు త్యాగం చేసిన శరీరాన్ని అంత అశ్రద్ధ ఎందుకు చేస్తాం? పైగా అమ్మవారి సన్నిధిలోనే ఉంటాం. కార్యం పూర్తయితే దహన సంస్కారాలనేవి ఆ అమ్మవారి గుడి ముందు ఉండే ఆ అఖండ జ్యోతే చూసుకుంటుంది. ఇంకేం ఆలోచించుకున్నాయిని. బాబుగారికి ఒక్క మాట చెప్తే బాగుంటుందేమో. ఇప్పటి వరకు తెలీదు. తెలిసాక బ్రో తట్టుకుంటాడో లేదో. అది నిజమే. ఎక్కువ ఆలోచిస్తే పని కాదు. పెద్ద బుట్టమ్మ, నువ్వు రాత్రి సరిగ్గా 10 గంటలకు వచ్చి. మమ్మీ, పెద్దబొట్టమ్మ పాముగా మారి గదిలోకి వెళ్ళడానికి 5 సెకండ్లు టైం పట్టింది. కానీ రూమ్లో నుంచి బయటికి రావడానికి 5 నిమిషాలు పట్టింది. ఆమె రైట్? ఇప్పుడు ఆ లెక్కలతో ఏం పనిరా? ఈ ఊరు నుంచి ఆ ఊరు ఎంత దూరమో, ఆ ఊరి నుంచి ఈ ఊరికి కూడా అంతే దూరం కదా మమ్మీ. మాటలు కాకుండా మ్యాటర్ చెప్పండి. ఏయ్, నువ్వెందుకు మధ్యలో దూరతావు? నేను నిజంగా మధ్యలోకి దూరితే తల్లి కొడుకులిద్దరూ విడిపోతారు. హేయ్, విసిగించకుండా వెళ్ళిక్కడి నుండి. మీకు హెల్ప్ చేయాలని నేనొస్తే అలా కసురుకుంటారేంటత్తయ్యా? నువ్వేం చేస్తావు? వెళ్ళు. అరే ఉండని మమ్మీ. ఒక్కోసారి ఈ తింగర్ది కరెక్ట్గానే చెప్తుంది. మీ డౌట్ ఏంటో అడగండి, నేను ఆన్సర్ ఇస్తాను. గదిలోకి వెళ్ళిన పెద్ద బొట్టమ్మ గాయత్రిని తీసుకురావడానికి ఎందుకంత టైం తీసుకుంది అని. అక్కడ ఒక రహస్యం దాగుంది కాబట్టి రాజా. ఏంటా రహస్యం? ఏయ్ అరే, చెప్పమంటే సైలెంట్గా వెళ్ళిపోతావేంటే? మీకు కొంచెం కూడా కామన్ సెన్స్ లేదండి. ఎందుకని? సీక్రెట్స్ ఎవరైనా చెప్తారా? చెప్పరు. అందుకే నేను చెప్పట్లేదు. ఓ అవును కదా మమ్మీ. రేయ్, నువ్వు వెర్రి వేపకాయవి కాబట్టి అది నిన్నలా ఆడిస్తోంది. ఆ రూమ్లో ఏముందో దీనికి కూడా తెలియదు కాబట్టి మనల్ని టెన్షన్ పెట్టడానికి అలా చెప్పి జారుకుంటోంది. సర్లే, నాకేమీ తెలీదు అని లైట్ తీసుకోండి. హే, నిజంగా తెలుసా? అబ్బా అత్తయ్య, ఎందుకు నన్ను ఆపేశారు? జీవితంలో ముందుకు పోనివ్వరు, ఇంట్లో కూడా ముందుకు అడుగేయనివ్వరు. ఏంటి మీ ప్రాబ్లం అసలు? గదిలో ఉన్న ఆ రహస్యమేంటో నువ్వు చెప్పే వెళ్ళు. మీరందరూ వచ్చి చూస్తే ఏం కనిపించింది అత్తయ్యా? చిందరవందరగా పడేసిన వస్తువులున్నాయి. ఒకచోట విసిరేసిన చీరలున్నాయి. ఆ చీరల్లోనే ఉంది చిదంబర రహస్యం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.